ఇద్దరు ఆర్డీఓలపై ఏటు సబ్ కలెక్టరేట్ సీనియర్ అసిస్టెంట్ పైన మదనపల్లి ఫైళ్ల కాల్చివేత కేసులో చర్యలు. ద్వారకానాథ్ రెడ్డి పెద్దిరెడ్డి పిఏ ఇళ్ల సోదాలు. మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషాపై కేసు. మాధవరెడ్డి ఇంట్లో 500 పత్రాలు స్వాధీనం. కార్యాలయాన్ని సందర్శించిన కర్నూలు డీఐజీ. సబ్ కలెక్టర్కు 100 మంది బాధితుల ఫిర్యాదు. పెద్దిరెడ్డి కుటుంబీకులు 4 కోట్ల స్థలం లాక్కొని కంచె వేశారని వృద్ధురాలి రోదన. పెద్దిరెడ్డి భార్య పేరిట చెరువు, ఆపై ఫ్రీ హోల్డ్. ఇద్దరు ఆర్డీఓల పైన ఒక సూపరింటెండెంట్ పైన సస్పెన్షన్ వేటేశారు. మదనపల్లి ఫైళ్ల కాల్పులకు సంబంధించి అగ్ని ప్రమాదానికి సంబంధించి ఇద్దరు ఆర్డీఓలు ఒక సబ్ కలెక్టర్ ఆఫీసులో సీనియర్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ అట. ముగ్గురు ప్రభుత్వ అధికారులపైన చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో పనిచేసే అధికారులపైన వేటేశారు, సస్పెన్షన్ వేటు. అంటే ప్రభుత్వ అధికారుల యొక్క వైఫల్యం ఉంది, ప్రభుత్వం వైఫల్యం ఉంది ఫైళ్లు తగలబెట్టడంలో, ఫైళ్లు తగలబడిపోవటంలో అనేది స్పష్టంగా దీన్ని బట్టి అర్థమైంది. దీంట్లో రాజకీయ నాయకులను లాగే ప్రయత్నం చేస్తున్నారు. మరి అధికారులు పాత్ర ఎంత మేరకు ఉంటే సస్పెన్షన్ దాకపోయింది, అధికారుల పాత్ర ఉంటే రాజకీయ నాయకులకు సంబంధం ఏంటి? అధికారుల పాత్ర రాజకీయ నాయకులకు కూడా అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారా? లేదు ఆ ఇద్దరు ఆర్డీఓలు లేదా సూపరింటెండెంట్ చేసిన గతంలో చేసిన ఏమైనా అవకతవకలు బయటపడతాయి అనే ఉద్దేశంతో ఏమైనా ఫైళ్లు తగలబెట్టారా? వాళ్ళ ఉద్యోగాలకు ఎసరొద్దని, వాళ్ళ ఉద్యోగాలు కాపాడుకోవడానికి, వాళ్ళ గతంలో చేసిన తప్పులను కాపాడుకోవడానికి ఫైళ్లు తగలబెడితే దాన్ని పెద్దిరెడ్డో లేక XYZ ఎవరికైనా ఆపాదించే కార్యక్రమం చేస్తున్నారా? లేదు ఆ ఇద్దరు ఆర్డీఓలకి సూపరింటెండెంట్కి పెద్దిరెడ్డి మనుషులకి ఏమైనా సంబంధాలు ఉన్నాయి అనే విషయాలపైన సమగ్రంగా విచారణ చేస్తున్నారట. చూడాలి ఏం జరిగిందో. ఇది ఒక